నిన్నగాక మొన్న ఐస్ క్రీంలో బయటపడ్డ ఓ మనిషి వేలు వ్యవహారం మరవకముందే హైదరాబాదులోని ఓ హోటల్లో పూరీ కూరలో ప్రత్యక్షమైన ఉడికిన పురుగు ఉదాంతం. హోటళ్లకెళ్లాలంటేనే భయమేసే పరిస్థితి దారితీసింది. ఇంతకీ ఏమైంది? ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ కోర్సులు. సిఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. సోమవారం నాడు హైదరాబాద్ గడ్డి అన్నారంలో ఉండే ఓ హోటల్కు ఇద్దరు మిత్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు. 2 ప్లేట్ల పూరి ఆర్డర్ ఇచ్చారు. వేడివేడిగా పూరీలు వచ్చాయి. కమ్మటి వాసనతో ఉల్లగడ్డ కూర కూడా ముందుకు వచ్చింది. ఆకలితో ఉన్న ఓ యువకుడు పూరిని తుంచి కూరతో కలిపి ఓ ముక్క తినేశాడు. మరో పూరి ముక్క తుంచుకొని అందులోకి కూరని తీసుకునే సమయంలో అతని కంటికి కాస్తంత గట్టిగా ఉండే ఓ నల్లటి పదార్థం ఆ కూరలో లీలగా కనిపించింది. పూరీ కూరలో సామాన్యంగా నల్లగా ఉండే వస్తువేది ఉండదు కాబట్టి అదేమిటని బయటకు తీసి చూసిన ఆ యువకుడికి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. అది ఆ కూరలో బాగా ఉడికిన ఓ పురుగు. అది పురుగని తెలియగానే వాంతి చేసుకున్నంత పనైంది. ఇదేం దరిద్రం అంటూ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే ఇదంతా సర్వసాధారణం అన్నట్లుగా అతను సమాధానమే ఇవ్వలేదు. ఇంతలో సర్వరు మరో గిన్నెలో కర్రీ తీసుకువచ్చి దాన్ని పక్కన పెట్టేయండి, ఈ కర్రీని తినండి అంటూ అనడంతో వారికి ఒళ్ళు మండిపోయింది. ఆ వ్యవహారం మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనం ముందుకు వచ్చింది. ఏ ఐస్ క్రీంలో ఏ వేలుంటుందో, ఏ పూరిలో ఏ పురుగుంటుందో అన్న కంపరాన్ని రేకెత్తించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.